మూవీస్ దట్ కాపీడ్ కార్టూన్స్. డిస్నీ కాపీడ్ డిస్నీ. కార్టూన్ గురించి మాట్లాడుతూ డిస్నీ గురించి మాట్లాడకపోతే ఎట్లా? డిస్నీ చాలా సార్లు వాళ్ళ ప్రొడక్షన్ నుంచి వచ్చిన ఫిలిమ్స్ ని కాపీ కొట్టుకుంటూ దొరికిపోయింది. రాబిన్ హుడ్ అండ్ జంగిల్ బుక్ సీన్స్. ఇదే మూవీ రాబిన్ హుడ్ లో కొన్ని సీన్స్ స్నో వైట్ లో నుంచి కూడా కాపీ చేశారు. ది ట్రూత్ అబౌట్ మదర్ గూస్, ది స్వర్డ్ ఇన్ ద స్టోన్ లో కూడా ఈ హార్స్ సీన్ సేమ్ ఉంటది. ఇక ఎందుకు అలా అని అడిగితే ఒక రీజన్. లేజినెస్ అంటే ప్రతిసారి లేజీగా ఉండడం వల్లే కాదు, కొన్ని సార్లు ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ యానిమేటర్స్ ని కాపీ చేయమని అంటారు. ఎందుకంటే ఆ ఫిలిం తక్కువ టైంలో అయిపోయి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయని. పఠాన్. ఫస్ట్ ఈ క్లిప్ చూడండి. ఈ బుల్లెట్స్ వల్ల హెలికాప్టర్ బ్రిడ్జ్ కి గుద్దుకొని బ్రిడ్జ్ విరిగిపోద్ది. ఆ తర్వాత జాకీ చాన్ రిలేటివ్ మోషన్ ఎఫెక్ట్ తోని ఆ కింద పడిపోతున్న ట్రైన్ మీద నుంచి జంప్ చేస్తూ వెళ్ళి బతికిపోతుంది. మీరు పఠాన్ చూస్తుంటే ఎక్కడనో ఈ సీన్ చూసినట్టు అనిపిస్తుంది కదా. ఇట్లా ఫ్లైట్ ఒకటే కాదు, సాంగ్ కూడా ఉంది. వాలోరెంట్ మ్యూజిక్. ఇది ఏ సాంగ్ కామెంట్ చేయండి. ఆదిపురుష్. ఇలా ఆదిపురుష్ కాపీడ్ సీన్స్ చాలా ఉన్నాయి, కానీ వానరసేన అనే ఒక స్టూడియో కంపెనీ డిజైన్ చేసిన ఈ పోస్టర్ ని కాపీ చేశారు. అట్లనే ఒరిజినల్ రామాయణం కాపీ చేసి ఉన్నట్టు తీసినా గానీ ఆదిపురుష్ హిట్ అవుతుండేనేమో మరి. అవెంజర్స్. ఫినిస్ అండ్ ఫర్బ్స్ క్యారెక్టర్ క్రియేటర్ డెన్ పోవెన్ మీరు తెలుసా? ఈయన 1 డిసెంబర్ 2021 లో ఇతను తన యూట్యూబ్ ఛానల్లో ఒక రీల్ తోని మార్వెల్ ఫ్యాన్స్ అందరికి షాక్ చేశాడు. మీకు అవెంజర్స్ ఫస్ట్ మూవీ గుర్తుందా? అందులో అందరు హీరోస్ ఫస్ట్ టైం ఒక దగ్గర కలుస్తారు. అక్కడ ఒక వియర్డ్ బిల్డింగ్ ఉంటది. దాని మీద ఒక డివైస్ ఉంటది. అది ఒక పెద్ద రే ఆఫ్ లైట్ ని అమిట్ చేసి స్కైలో ఒక వేరే డైమెన్షన్ కి ఒక సర్క్యులర్ పోర్టల్ ని ఓపెన్ చేస్తుంది. అందులో నుంచి ఒక మెటాలిక్ గ్రే వారియర్ ది ఆర్మీ వస్తుంది. దాని తర్వాత పెద్ద వార్ జరుగుతుంది. లాస్ట్ లో అందరూ కలిసి ఆ పోర్టల్ ని క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత అందరూ గ్రే వారియర్స్ వాళ్ళే చచ్చిపోతారని మార్వెల్ మూవీస్ ని పోక్ చేస్తూ ఫినిస్ అండ్ ద ఫ్రెండ్స్ లో మేము అది ముందే చూపించామని అన్నాడు. మిస్టర్ బీన్ అండ్ హీరో నంబర్ 1. షర్ట్, ట్రెజర్స్, సాక్స్, బ్లేజర్, టై అండ్ బ్రాస్. వాహ్ అన్నా వాహ్. కోయి మిల్ గయా అండ్ డోరేమాన్. డోరేమాన్ లో నోబితా ఈ బటన్ నొక్కితే డోరేమాన్ వచ్చినట్టు ఈ మూవీలో కూడా హృతిక్ బటన్ నొక్కి ఏలి అని పిలుస్తాడు. డియర్ మ్యాన్ అండ్ సీక్రెట్ సూపర్ స్టార్. రెండిట్లో అమ్మాయి ఒక నేవీ ఇన్నోసెంట్ అమ్మాయి ఉంటది. ఇద్దరికి మ్యూజిక్ అన్నా గిటార్ అన్నా చాలా ఇంట్రెస్టెడ్ గా ఉంటది. ఇద్దరు వాళ్ళ ఐడెంటిటీని రివీల్ చేయరు. కానీ ఇక్కడ తేడా ఏంటంటే డియర్ మ్యాన్ 3 ఎపిసోడ్స్ మాత్రమే ఉంటది, కానీ సీక్రెట్ సూపర్ స్టార్ టోటల్ మూవీ. జగ్గా జాసూస్ అండ్ టింటిన్. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి పోస్టర్ వరకు అన్ని కాపీనే. జగ్గా జాసూస్ ని మూవీలో చైనీస్ వాళ్ళు పట్టుకుంటారు. టింటిన్ కార్టూన్ లో కూడా సేమ్ అలానే ఉంటది. అక్కడ నుంచి పారిపోవడానికి యూజ్ చేసే కార్ ఇంకా ఆ ట్రైన్ సీన్ కూడా మేకర్ సేమ్ టు సేమ్ దించేసారు మావా. పుష్ప. మన జెర్రీ పుష్ప కంటే ఏం తగ్గనంటున్నాడు. అంతేకాదు ఫేమస్ శ్రీవల్లి సాంగ్ డాన్స్ కంపోజ్ చేసిన మన టామ్. అవును, పుష్పనే కాదు, బాహుబలిలో దేవసేన కోసం బాహుబలి బ్రిడ్జ్ లాగా నించుంటాడు చూడండి, ఆ సీన్ టామ్ ఎప్పుడో చేశాడు. ఇలా RRR మూవీలో చాలా ఉన్నాయి. అవన్నీ డీటెయిల్స్ గురించి వీడియో కావాలంటే కామెంట్ చేయండి, రెడీ చేస్తాం.